ఓం నమో శ్రీ సాయినాథాయ నమ. శ్రీ సాయి సచ్చరిత్రం 12వ అధ్యాయం. ప్రస్తావన. కాకా మహాజని, భావుసాహెబ్ ధూమాల్, నిమోన్కర్ భార్య, నాసిక్ నివాసియగు మూలే శాస్త్రి, రామభక్తుడైన డాక్టర్. ప్రస్తావన. శిష్టులను రక్షించటానికి, దుష్టులను శిక్షించటానికి భగవంతుడు అవతరించున్న సంగతి పూర్వపు అధ్యాయముల్లో తెలుసుకున్నాం. కానీ సద్గురుమూర్తుల కర్తవ్యం దానికి భిన్నమైనది. వారికి మంచివాడును చెడ్డవాడును ఒకటే. వారు దుర్మార్గులను కనికరించి వారిని సన్మార్గమున ప్రవర్తించినట్లు చేసెదరు. భవసాగరమును హరించుటకు వారు అగస్త్యుల వంటి వారు. అజ్ఞానమనే చీకటిని నశింపచేయటానికి వారు సూర్యుని వంటి వారు. భగవంతుడు యోగుల హృదయమున నివసించును. వాస్తవముగా వారు భగవంతుని కంటే వేరు కాదు. సద్గురు శ్రేష్ఠుడైన శ్రీ సాయిబాబా భక్తుల క్షేమం కొరకు అవతరించిరి. జ్ఞానములో ఉత్కృష్టులై దైవీ తేజస్సుతో ప్రకాశించుచు వారు అందరినీ సమానముగా ప్రేమించేవారు. వారికి దేనియందు అభిమానము లేకుండెను. శత్రువులు, మిత్రులు, రాజులు, ఫకీరులు అందరూ వారికి సమానమే. వారి పరాక్రమాన్ని వినండి. భక్తుల కొరకు తమ పుణ్యమునంతయు వ్యయపరిచి ఎప్పుడూ వారికి సహాయం చేయుటకు సిద్ధంగా ఉండేవారు. వారికి ఇష్టం లేకపోతే భక్తులు వారి వద్దకు రాలేకుండరి. వారి వంతు రానిదే వారు బాబాను స్మరించువారు కాదు. వారి లీలలు ఎరుగుట కూడా తటస్థించదు. మరి అట్టివారికి బాబాను దర్శించుకొనవలన బుద్ధి ఎలా కలుగుతుంది? కొందరు బాబాను దర్శింపవలనని అనుకున్నారు. కానీ బాబా మహాసమాధి చెందు లోపల వారికి అవకాశం కలుగలేదు. బాబాను దర్శించవలన కోరిక గలవారు అనేకులున్నారు. కానీ వారి కోరికలు నెరవేరలేదు. అట్టివారు విశ్వాసంతో బాబా లీలలను వినినచో దర్శనం వల్ల కలుగు సంతుష్టిని పొందుతారు. కొందరు అదృష్టవశమున వారి దర్శనము చేసుకున్నను, బాబా సన్నిధిలో ఉండవలనని అనుకునినను అచ్చట ఉండలేకుండిరి. ఎవరును తమ ఇష్టానుసారం షిరిడీ పోలేకుండిరి. అచ్చట ఉండటానికి ప్రయత్నించినను ఉండలేకుండిరి. బాబా ఆజ్ఞ ఎంతవరకు కలదో అంతవరకే వారు షిరిడీలో ఉండగలిగిరి. బాబా పొమ్మనిన వెంటనే షిరిడీ విడవలసి వస్తూ ఉండేది. కాబట్టి సర్వము బాబా పైననే ఆధారపడి ఉండేది. కాకా మహాజని. ఒకప్పుడు బొంబాయి నుండి కాకా మహాజని షిరిడీకి పోయాడు. అచ్చట ఒక వారం రోజులుండి గోకులాష్టమి ఉత్సవాన్ని చూడవలనని అనుకున్నాడు. బాబాను దర్శించిన వెంటనే అతనితో బాబా ఇలా అన్నారు, ఎప్పుడు తిరిగి ఇంటికి పోయేదవు అన్నారు. ఈ ప్రశ్న విని మహాజని ఆశ్చర్యపడ్డాడు. కానీ ఏదో జవాబు ఇవ్వవలయను కదా. బాబా ఆజ్ఞ ఎప్పుడైనా అప్పుడే పోయేదనని కాకా జవాబిచ్చాడు. అందులకు బాబా ఇలా అన్నారు, రేపు పొమ్ము అన్నారు. బాబా ఆజ్ఞ అనుల్లంఘనీయం, దాటరానిది, తప్పకుండా పాటించవలసిందే. కాబట్టి అలాగే చేయవలసి వచ్చింది. అందుచే ఆ మరుసటి దినమే కాకా మహాజని షిరిడీ విడిచిపెట్టి బొంబాయి వెళ్ళాడు. బొంబాయిలో తన ఆఫీసుకు రాగానే వాని యజమాని వాని కొరకే కనిపెట్టుకుని ఉన్నట్లుగా తెలిసింది. ఆఫీసు మేనేజరు హఠాత్తుగా జబ్బుపడ్డాడు. కాబట్టి కాకా మహాజని ఆఫీసులో ఉండవలసిన అవసరం ఏర్పడింది. ఈ విషయమై యజమాని షిరిడీలో ఉన్న కాకా మహాజనికి ఒక ఉత్తరం కూడా వ్రాశాడు. అది కొన్ని రోజుల తర్వాత తిరుగు టపాలో బొంబాయి చేరింది. అంటే కాకా మహాజని యొక్క యజమాని తన ఆఫీస్లో వేరొకరు లీవ్ పెట్టడం వల్ల ఆఫీస్ పనికి ఇబ్బంది అవుతుందని వెంటనే బయలుదేరి రావాల్సిందిగా షిరిడీకి ఉత్తరం రాశాడు. కానీ ఆ ఉత్తరము ఇంకా షిరిడీకి చేరుకోలేదు. బట్ ఆ ఆఫీసులో ఇతని కాకా మహాజని యొక్క యజమానికి వచ్చిన ఇబ్బంది, అలాగే కాకా మహాజని అక్కడ ఉండవలసిన ఆవశ్యకతను సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వజ్ఞుడైన బాబావారు గుర్తించి వెంటనే కాకా మహాజన్ని షిరిడీకి వెళ్ళిపోమని ఆదేశించడం జరిగింది. ఆయన రాసిన ఉత్తరం షిరిడీకి వెళ్ళింది. కానీ షిరిడీలో కాకా మహాజన్ లేడు. అతను బొంబాయి వెళ్ళిపోయాడు.
కాబట్టి ఏమైంది, ఆ ఉత్తరం మళ్ళీ తిరిగి బొంబాయికి చేరుకుంది. ఈ విధంగా బాబాగారు తన సర్వవ్యాపకత్వాన్ని మరొకసారి నిరూపించారు. భావు సాహెబ్ ధూమాల్ పైదానికి భిన్నమగు కథ ఇప్పుడు వినుడు. పీడరు వృత్తిలో ఉండిన బాబుసాహెబ్ ధూమాల్ ఒకసారి కోర్టు పనిపై నిఫాడు పోతూ ఉన్నాడు. దారిలో దిగి షిరిడీకి పోయాడు. బాబా దర్శనం చేసుకుని వెంటనే నిఫాడు పోవాలని బాబాను సెలవు కోరాడు. కానీ బాబా అనుజ్ఞ ఇవ్వలేదు. షిరిడీలోనే ఇంకొక వారం రోజులు ఉండమని చెప్పారు. ఆ తర్వాత అతడు బాబా వద్ద సెలవు పొంది నిఫాడు చేరగా అక్కడ మెజిస్ట్రేటుకు కడుపు నొప్పి వచ్చి కేసు వాయిదా పడినని తెలిసింది. తర్వాత ఆ కేసు విచారణ కొన్ని నెలల వరకు సాగింది. 4 మెజిస్ట్రేట్లు దాన్ని విచారించారు. తొట్టతుదకు ధూమాల్ దాన్ని గెలిచాడు. అతడి కక్షిదారు విడుదలయ్యాడు. ఇక్కడ కూడా అంతే. ఈ ధూమాల్ అనే అతను ప్లీడరు. అతనికి ఒక కేసు ఉండడం వల్ల ఆ కేసు వాదించడానికి వెళ్తూ మధ్యలో షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళాడు. మరుసటి రోజే ఆ కేసు ఉంది, విచారణ. నిఫాడ్కి వెళ్ళాలి. అయితే బాబాగారు ఏం చేశారు, అతన్ని వెళ్ళనివ్వాల, వారం రోజులు ఉంచేశాడంట. అక్కడ వాళ్ళు చూడండి, అసలు బాబాగారి మాటని ఎంత గొప్పగా విశ్వసించి పాటించేవారంటే ఆశ్చర్యం. కోర్టు కేసు ఉంటే బాబాగారు వద్దంటే ఉండిపోయాడు. మనమైతే ఉంటామా, ఎంత టెన్షన్ పడతామో, అయ్యో అక్కడ ఏమైపోయిందో, బాబా ఉంచేశాడు, ఏంటి ఇలా చేశాడు బాబా, ఏంటి అలా చేశాడు బాబా అని రకరకాలుగా అనుకుంటాం. కానీ ఈ ధూమాల్ అలాగే బాబాగారి ఆజ్ఞ మేరకు ఉండిపోయాడు. బాబా వెళ్ళమన్న తర్వాత వారం రోజుల తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ జడ్జి గారికి ఒంట్లో బాగోలేదు కాబట్టి అసలు కేసు వాయిదాకి రాలేదు. వారం రోజుల తర్వాత కేసు వాయిదాకి వచ్చింది. అంటే అక్కడ జడ్జికి బాగోలేదు, అతనేమి కోర్టుకు రాడు, కేసు ఏమి విచారణ సాగదు, వెళ్ళి ఎందుకు అనవసరంగా శ్రమ పడతావు, హాయిగా ఇక్కడే నా సన్నిధానంలో ఉండు అని తన భక్తుణ్ణి, శిష్యుణ్ణి పుత్రవాత్సల్యంతో తన దగ్గరే ఉంచుకున్నాడు బాబాగారు. ఇక్కడ కూడా ఆయన సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వాన్ని తెలియచేస్తూ ఉంది. నిమోన్కర్ భార్య. నిమోన్ గ్రామ వతనదారుడు, గౌరవ మేజిస్ట్రేట్ను అగు నానాసాహెబ్ నిమోన్కర్ తన భార్యతో షిరిడీలో కొంతకాలం ఉన్నాడు. ఆ దంపతులు తమ సమయమంతా ఈ మసీదులోనే గడుపుచూ బాబా సేవ చేస్తూ ఉన్నారు. బేలాపూర్లో ఉన్న వారి కుమారుడు జబ్బు పడినట్లు కబురు వచ్చింది. బేలాపూర్ పోయి తన కుమారుని అక్కడున్న తమ బంధువుల్ని చూచి అక్కడ కొన్ని దినములు ఉండవలనని తల్లి అనుకుంది. కానీ బేలాపూర్ పోయి ఆ మరుసటి దినానికి తిరిగి షిరిడీకి వచ్చేయాలని భర్త చెప్పాడు. ఆమె సందిగ్ధంలో పడిపోయింది. ఏమి చేయటానికి ఆమెకు తోచలేదు. ఆమె దైవమైన శ్రీ సాయినాథుడే ఆమెనప్పుడు ఆదుకున్నాడు. బేలాపూర్కు పోవటానికి ముందు ఆమె బాబా దర్శనంకి వెళ్ళింది. అప్పుడు బాబా సాటేవాడ ముందర నానాసాహెబ్ మొదలగు వారితో ఉన్నారు. ఆమె బాబా వద్దకు పోయి సాష్టాంగ నమస్కారం చేసి బేలాపూర్ పోవటానికి అనుమతినిమ్మని వేడుకుంది. అప్పుడు బాబా ఆమెతో ఇలా అన్నారు, వెళ్ళుము, ఆలస్యం చేయవద్దు, హాయిగా బేలాపూర్లో 4 రోజులు ఉండిరా, నీ బంధువులందరినీ చూచి నింపాదిగా షిరిడీకి రమ్ము. బాబా మాటలు ఎంత సమయానుకూలంగా ఉండినో గమనించండి. నిమోన్కర్ ఆదేశాన్ని బాబా ఆజ్ఞ రద్దు చేసింది. సరిగ్గా బాబాగారి అమృత వాణి అనే దాంట్లో భాగంగా మనం ప్రతిరోజు బాబాగారి నోటి నుంచి వచ్చినటువంటి అమృత స్వరూపమైన వాక్యాలను విశ్లేషణ చేసుకుంటూ ఉన్నాం, షార్ట్ వీడియోస్ చేస్తున్నాం. ఈరోజు ఖచ్చితంగా ఇదే బాబాగారి వాక్కు మనం చెప్పుకోవడం జరిగింది. ఇదే రోజు పారాయణం కూడా 12వ అధ్యాయాన్ని పారాయణం చేయిస్తున్నారు బాబాగారు. నాసిక్ నివాసేగు మూలేశాస్త్రి. మూలేశాస్త్రి పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు, నాసిక్ నివాసి. ఆయన షట్శాస్త్ర పారంగతుడు, జ్యోతిష సాముద్రిక శాస్త్రములో దిట్ట. అతడు నాగపూర్కు చెందిన కోటీశ్వరుడు బాబుసాహెబ్ బూటీని కలుసుకోవటానికి షిరిడీకి వచ్చాడు. బూటీని చూసిన పిదప బాబా దర్శనానికి మసీదుకు పోయాడు. బాబా తన డబ్బుతో మామిడి పండ్లను, కొన్ని పలహార వస్తువులను కొని మసీదులో ఉన్న వారందరికీ పంచిపెడుతూ ఉన్నారు. మామిడి పండును బాబా ఒక చిత్రమైన విధముగా అన్ని వైపులా నొక్కెడివారు. తినువారు ఆ పండును నోటబెట్టుకొని చప్పరించగానే రసమంతయు నోటిలోనికి పోయి తొక్క, టెంక మిగిలడివి. అరటి పండ్ల నొలచి గుజ్జును భక్తులకు పంచిపెట్టి తొక్కలు బాబా తమ వద్ద ఉంచుకొనివారు. మూలేశాస్త్రి సాముద్రికము తెలిసిన వాడగుటచే పరీక్షించుటకై బాబాను చేయి చాచుడని అడిగారు.
బాబా దాన్ని అసలు పట్టించుకొనక 4 అరటి పండ్లు అతని చేతిలో పెట్టారు. తర్వాత అందరూ వాడా చేరారు. మూలే శాస్త్రి స్నానం చేసి మడిబట్టలు కట్టుకొని అగ్నిహోత్రం మొదలుగునవి ఆచరించటానికి మొదలుపెట్టాడు. బాబా మామూలుగానే లెండి తోటకు బయలుదేరాడు. మార్గమధ్యములో బాబా హఠాత్తుగా ఇలా అన్నారు: గేరు అనగా ఎర్ర రంగు తయారుగా ఉంచండి, ఈనాడు కాషాయ వస్త్రాలు వేసుకుంటాను అని అన్నారట. ఆ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. కొంతసేపటికి బాబా లెండి తోట నుంచి తిరిగి షిరిడి వచ్చారు. మధ్యాహ్న హారతి కొరకు సర్వము సిద్ధమయ్యింది. మధ్యాహ్న హారతికి తనతో వస్తారా అని మూలే శాస్త్రిని బూటి అడిగాడు. సాయంకాలం బాబా దర్శనం చేసుకుంటానని శాస్త్రి బదులు చెప్పాడు. అంతలో బాబా తన ఆసనంపై కూర్చున్నాడు. భక్తులు వారికి నమస్కరించారు. హారతి ప్రారంభమైంది. బాబా నాసిక్ బ్రాహ్మణుని వద్ద నుంచి దక్షిణ తెమ్మని చెప్పారు. బూటి స్వయంగా దక్షిణ తేవటానికి వెళ్ళాడు. బాబా ఆజ్ఞ అతనికి చెప్పగానే అతడు ఆశ్చర్యపోయాడు. తనలో తాను ఇలా అనుకున్నాడు: నేను అగ్నిహోత్రిని. బాబా గొప్ప మహాత్ముడే కావచ్చు, కానీ నేను ఆయనను ఆశ్రయించిన వాడిని కాదు కదా. నేను ఆయన భక్తునేం కాదే. వారికి నేనెందుకు దక్షిణ ఇయ్యాలి? సాయిబాబా అంతటి మహాత్ముడు బూటీ వంటి కోటీశ్వరుని ద్వారా దక్షిణ అడుగుట చేత అతడు కాదనలేకపోయాడు. తన అనుష్ఠాన్ని మధ్యలోనే ఆపి బూటీతో మసీదుకు బయలుదేరాడు. మడితో ఉన్న తాను మసీదులో అడుగుపెట్టిన మైలపడిపోతానని భావించి మసీదు బయటే దూరంగా నిలబడి బాబాపై పువ్వులను విసిరాడు. హఠాత్తుగా బాబా స్థానంలో గతించిన తమ గురువగు గోలవ్ స్వామి కూర్చొని కనిపించాడు. అతడు ఆశ్చర్యపోయాడు. అది కళ నిజమా అని సందేహపడ్డాడు. తనను తాను గిల్లుకొని మళ్ళీ చూశాడు. తాను పూర్తి జాగ్రత్త అవస్థలోనే ఉన్నానని, భ్రాంతి అనడానికి వీలు లేదని కనుక్కున్నాడు. అయితే ఏనాడో గతించిన తన గురువు అప్పుడు అక్కడికి ఎలా వచ్చాడు? అతనికి నోట మాట రాలేదు. తుదకు సందిగ్ధములన్నీ విడిచిపెట్టి మసీదులో ప్రవేశించి తన గురువు పాదములపై పడి లేచి చేతులు జోడించుకుని నిలవబడ్డాడు. తక్కిన వారందరూ బాబా హారతి పాడుతూ ఉండగా మూలే శాస్త్రి తన గురునామం ఉచ్చరిస్తూ ఉన్నాడు. తాను అగ్రకులమునకు చెందినవాడను, పవిత్రుడను అను ఆభిజాత్యాన్ని వదిలిపెట్టి తన గురుని పాదములపై పడి సాష్టాంగ నమస్కారం వనర్చి కళ్ళు మూసుకున్నాడు. లేచి కళ్ళు తెరిచి చూసేసరికి వారిని దక్షిణ అడుగుచూ సాయిబాబా కనిపించాడు. బాబా వారి ఆనంద రూపాన్ని, ఊహకందని వారి శక్తిని చూచి మూలే శాస్త్రి మైమరిచిపోయాడు. మిక్కిలి సంతృష్టి చెందాడు. అతని నేత్రములు సంతోష బాష్పములచే నిండిపోయాయి. మనస్ఫూర్తిగా బాబాకు తిరిగి నమస్కరించి దక్షిణను ఇచ్చాడు. తన సందేహం తీరినదనియు తనకు గురుదర్శనం అయినదనియు చెప్పాడు. బాబా యొక్క ఆ ఆశ్చర్యకరమైన లీలను కాంచిన వారందరూ ఆశ్చర్యపోయారు. గేరుతెండు, కాషాయ వస్త్రం ధరిస్తాను అని బాబా అంతకుముందు పలికిన మాటలకు అర్థాన్ని అప్పుడు వారు తెలుసుకున్నారు. సాయి యొక్క లీలలు ఆశ్చర్యకరములు, ఆనందకరములు. రామభక్తుడైన డాక్టరు ఒకనాడు ఒక మమలతదారు తన స్నేహితుడు డాక్టర్తో కలిసి షిరిడీ వచ్చాడు. షిరిడీ బయలుదేరటానికి ముందు తన మిత్రునితో ఆ డాక్టర్ తన ఆరాధ్య దైవమగు శ్రీరాముడనియు తాను షిరిడీకి పోయి ఒక మహమ్మదీయునకు నమస్కరించుట లేదని చెప్పాడు. అక్కడ మసీదులో షిరిడీలో బాబాకు నమస్కరించమని ఎవరూ బలవంత పెట్టరు. కలిసి సరదాగా గడపడానికి నాతో రా అని మమలతదారు కోరాడు. దానికి ఆ డాక్టరు సరే అని సమ్మతించాడు. షిరిడీ చేరి బాబాను చూడ్డానికి వారు మసీదుకు పోయారు. అందరికంటే ముందు డాక్టరు బాబాకు నమస్కరించుట చూసి అందరూ ఆశ్చర్యపోయారు. తన మనోనిశ్చయాన్ని మార్చుకొని ఒక మహమ్మదీయునికి ఎందుకు నమస్కరించావు అని అందరూ అడిగారు. తన ఇష్టదైవమగు శ్రీరాముడు ఆ గద్దెపైన తనకు కనిపించుట చేత వారి పాదములపై పడి సాష్టాంగ నమస్కారం చేశాను అని డాక్టర్ చెప్పాడు. అతడు ఇలా అని తిరిగి చూడగా అక్కడ సాయిబాబానే కనిపించారు. ఏమీ తోచక అతడు ఇది స్వప్నమా ఏమి, వారు మహమ్మదీయుడొకటే ఎలాగా, వారు గొప్ప యోగ సంపన్నులైన అవతార పురుషులు అని చెప్పాడు. కాబట్టి బాబాగారిని ముస్లిం అని, ఆయనకు నమస్కరించను అని అన్నటువంటి వ్యక్తి, నేను రామభక్తుని అని భీష్మించుకున్న వ్యక్తికి బాబాగారు శ్రీరామ దర్శనాన్ని ప్రసాదించి అతన్ని తన భక్తుడిగా మలుచుకున్న గొప్ప సంఘటన ఇది.
కాబట్టి ఇప్పుడు ఎంతోమంది బాబాని విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆయనే కనువిప్పు కలిగించాలి. మనమెవరం, మన వల్ల ఏమవుతుంది? అనుభవం ఇచ్చినా ఏమి చేసినా ఆయన ఇవ్వాల్సిందే, మన వల్ల కాదు. కేవలం మనం బాబా గారి తరపున మాట్లాడతాం అంతే. కానీ వారిని మార్చే శక్తి మాత్రం బాబాకు మాత్రమే ఉంటుంది. ఆ మరుసటి దినమే డాక్టర్ ఏదో దీక్ష వహించి ఉపవాసం ఉన్నాడు. బాబా తనను అనుగ్రహించే వరకు మసీదుకు పోనను నిశ్చయంతో మసీదుకు వెళ్ళటం మానుకున్నాడు. ఈ విధంగా 3 రోజులు గడిచిపోయాయి. 4వ దినమున తన ప్రియ స్నేహితుడు ఒకడు కాందేశ్ నుండి రాగా వానితో కలిసి మసీదులో బాబా దర్శనమునకై తప్పక మసీదుకు పోవలసి వచ్చెను. బాబాకు నమస్కరించగానే బాబా అతనితో ఇలా అన్నారు: ఎవరైనా వచ్చి నిన్నిక్కడికి రమ్మని పిలిచారా ఏమి, ఇలా వచ్చావు అని అన్నారు. ఆ ప్రశ్న డాక్టర్ మనస్సును కదిలించి వేసింది. ఆశ్చర్యపోయాడు అతను. ఆనాటి రాత్రియే నిద్రలో అతని గొప్ప ఆధ్యాత్మిక అనుభూతి కలిగి అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించాడు. ఆ తర్వాత అతడు తన ఊరికి పోయినను ఆ ఆనందానుభూతి 15 దినముల వరకు అటులనే ఉండెను. ఆ ప్రకారంగా అతనికి సాయిబాబా యందు భక్తి అనేక రెట్లు వృద్ధి పొందెను. పై కథల వలన, ముఖ్యంగా మూలే శాస్త్రి కథ వలన నేర్చుకున్న నీతి ఏమిటంటే, మనం మన గురువునందే అనన్యమైన నిశ్చల విశ్వాసం ఉంచాలి. వచ్చే అధ్యాయంలో మరికొన్ని సాయి లీలలు చెప్పుకుందాం. 12వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవత్. ఓం శ్రీ సాయిరామ్.